ఇండియాలో అత్యంత ఖరీదైనటువంటి ఇల్లు ఉన్న హీరో మనకు తెలిసినోడే. ఆ ఇల్లు ఎవరు, దాని ఖరీదెంతో తెలితే షాక్ అవుతారు. దగ్గర 800 కోట్ల రూపాయలు. ఆవో, మీరు ఇన్నది నిజమే, నేను చెప్పింది కూడా 100% నిజమే. లగ్జరీ జీవితాలను ఎంజాయ్ చేసే మన హీరోల ఇల్లులు కూడా గంతే లగ్జరీగా ఉంటాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఫాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి షారుఖ్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ, అమితాబ్ బచ్చన్ లాంటి ఇల్లు ముంబైలోనైతే అత్యంత విలాసవంతంగా ఉంటాయి. కానీ బాలీవుడ్కి చెందిన సైఫ్ అలీ ఖాన్ ఇంటి విలువ ఏకంగా 800 కోట్లు అన్న విషయం మీకు ఎరికేనా? వామ్మో, చెప్తుంటేనే నోరు తిరుగుతలేదు. అంతేకాదు, కొంపదీసి ఇది బొంబాయిలో ఉన్నదా అని అనుకున్నారు. బొంబాయిలో లేదు, ఇది ఒక మార్మూల ఊళ్ళు ఉన్నదట. ఇండియాలోనే అత్యంత విలువైనటువంటి ఇల్లు ఉన్నటువంటి హీరో సైఫ్ అలీ ఖాన్ నవాబుల కుటుంబానికి చెందిన హీరోయినే. దగ్గర ఏకంగా 800 కోట్ల విలువ చేసే ప్యాలెస్ ఉన్నది ఆయన తాన. అది కూడా హర్యానాలోని ఓ మారుమూల ప్రదేశంలో ఉండు విశేషం. ఇంత పెద్ద లగ్జరీ ఇల్లు దేశంలోనే మరెక్కడా కూడా లేదు. ఢిల్లీ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హర్యానాల పటోడీలా ఈ పటోడీ ప్యాలెస్ ఉన్నది. సైఫ్ అలీ ఖాన్ తాత ఒక పెద్ద నవాబ్ అన్నట్టు. ఆయన పేరు ఇఫ్తిఖార్ అలీ ఖాన్ పటోడీ. ఈ ప్యాలెస్ ను ఆయనే కట్టిండు. అయితే అతను బేగం ఆఫ్ భోపాల్ ను పెళ్లి చేసుకున్న తర్వాత అప్పటికి వాళ్ళు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో వాళ్ళ రాచరికానికి తగినట్లు లేదని చెప్పి అనుకుని ఈ భారీ ప్యాలెస్ ను కట్టుకున్నారు. ప్రస్తుతం నవాబ్ ఆఫ్ పటోడీగా ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ పేరు మీద ఈ ప్యాలెస్ ఉన్నదట. ప్రతి సమ్మర్లో ఆయనతో పాటు ఆయన చెల్లెలు సోహా అలీ ఖాన్ కూడా ఇక్కడ ప్యాలెస్ కి వచ్చి హాలిడేస్ ను ఎంజాయ్ చేసిపోతారట. కాకపోతే ఇంట్లో ఒక సిక్కు ఉన్నది. సైఫ్ అలీ ఖాన్ తాత ఈ ప్యాలెస్ ను కట్టించిన ఇది వారసత్వంగా నేరుగా ఆయనకు దాకలేదు. ఈ ప్యాలెస్ మీద కాలక్రమంలో కోట్ల కొద్ది అప్పులైనాయట. 2011లో సైఫ్ నైనా నటి షర్మిల ఠాగూర్ భర్త అయినటువంటి మన్సూర్ అలీ ఖాన్ పటోడీ ఆయన చనిపోయిన తర్వాత ఆ అప్పును తాను తీసి ప్యాలెస్ ను తిరిగి సొంతం చేసుకున్నా అని ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలా సైఫ్ అలీ ఖాన్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ప్రస్తుతం ఈ ప్యాలెస్ ను సినిమాల షూటింగ్ కని కిరాయికి ఇస్తున్నారట. ఇక పోయినేడాది వచ్చే కదా గదేం సినిమా యానిమల్ అని, గా యానిమల్ సినిమా గిన్లేనే అయ్యిందట. గంతనే కాదు, అంతకుముందు షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసినటువంటి వీర్ జారా, ప్రైమ్ వీడియోలు, ఇంకా వెబ్ సిరీస్ తాండవ్ కూడా ఇటువంటి సినిమాలు షార్నే ఇంట్లో షూటింగ్ అయినాయట. అయితే బొంబాయికి పోతే ఎవరైనా సరే షారుఖ్ ఖాన్ అమితాబ్ బచ్చన్ల ఇళ్లను చూడకుండా రారు, ఒక్కసారన్నా చూడాలని అనుకుంటారు. ఎందుకంటే అంత పెద్ద బాంబేలో అంత విలాసవంతమైనటువంటి ఇల్లున్న ఇళ్లకు మరి షారుఖ్ ఖాన్ కు చెందినటువంటి మన్నతు, అమితాబ్ కు చెందినటువంటి జల్సా అంటే బొంబాయిలో ఉండేటోళ్ళకే కాదు, దేశం మొత్తం సినీ అభిమానులందరికీ తెలిసి ముచ్చట. అయితే షారుఖ్ ఖాన్ ఎంతో అందంగా కట్టుకున్నటువంటి మన్నత ఇంటి విలువ దగ్గర 200 కోట్లు ఉంటదట. అయితే అమితాబ్ బచ్చన్ ఎంతో ప్రేమతోడు కట్టుకున్నటువంటి జల్సా ఇల్లు విలువ 120 కోట్లు ఉంటదని చెప్పి అంచనా ఎత్తున్నారు. ఈ లెక్కను చూస్తే సైఫ్ అలీ ఖాన్ 800 కోట్ల ఇంటి మీద ఉంటున్నాడనంటే వీళ్ళందరికంటే చాలా తోపే కదా. ఆడమగాడ రబ్బుజ్జి అని అంటున్నారు ఈ ముచ్చటెరకైన వాళ్ళు. కానీ ఏదేమైనా దేవుడు చేసే లీలలు గానీ, ఆయన చిత్రాలు గానీ, ఆయన విన్యాసాలు గానీ విచిత్రంగా ఉంటది. లేనోడేమో లేనట్టుగానే పోతాడు, ఉన్నోనికేమో ఉన్నట్టు ఊరుతనే ఉంటాయి. అదే కదా జాతకం, అదే కదా కిస్మత్ అంటే.